విలేకరులపై దాడులు విలేకరులపై దాడులు నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే జగన్మోహన్ రెడ్డి హత్య నిందితులను వెంటనే జగన్మోహన్ రెడ్డి హత్య నిందితులను వెంటనే దాడులు దాడులు విలేకరులపై దాడులు విలేకరులపై విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడం జరిగింది నిన్న. దీనిపై పబ్లిక్గా అందరూ చూస్తుండగా బాహాటంగా ఎటువంటి భయభక్తులు లేకుండా పబ్లిక్గా చంపడం అనేది చాలా ఘోరమైన విషయము. ఇది శాంత భద్రతల విషయంగా పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి ఏబిఎన్ ఈ విలేకరిని దాడి చేసి హత్య చేసిన ఈ సంఘటనపై ఏపీయూడబ్ల్యూజే తరఫున గుంతకల్ శాఖ నుంచి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ విషయంగా ఆర్డీఓ గారిని శ్రీనివాసులు సార్ గారిని కలిసి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం ఈ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జగన్మోహన్ రెడ్డి హత్యకు గురి కావడం చాలా దారుణమైన సంఘటన ఇది. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులందరూ కూడా ప్రతిరోజు సమస్యలపైన అవినీతిపైన రాస్తుంటారు. అలాంటి విషయంలో రెడ్ శాండిల్ విషయం పైన అతను రాసినందుకు అతనిపైన రౌడీ షీటర్లు ఈ విధంగా ఘాతుకానికి గురయ్యాడు. ఇలాంటివి మరి పునరావృతం కాకుండా అధికారులు కూడా వారిపైన చర్యలు తీసుకొని నిందితులను చిత్తూరు జిల్లా వి కోట మండలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడం జరిగింది నిన్న. దీనిపై పబ్లిక్గా అందరూ చూస్తుండగా బాహాటంగా ఎటువంటి భయభక్తులు లేకుండా పబ్లిక్గా చంపడం అనేది చాలా ఘోరమైన విషయము. ఇది శాంత భద్రతల విషయంగా పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి ఏబిఎన్ ఈ విలేకరిని దాడి చేసి హత్య చేసిన ఈ సంఘటనపై ఏపీయూడబ్ల్యూజే తరఫున గుంతకల్ శాఖ నుంచి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ విషయంగా ఆర్డీఓ గారిని శ్రీనివాసులు సార్ గారిని కలిసి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం ఈ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు గురి కావడం చాలా దారుణమైన సంఘటన ఇది. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులందరూ కూడా ప్రతిరోజు సమస్యలపైన అవినీతిపైన రాస్తుంటారు. అలాంటి విషయంలో రెడ్ శాండిల్ విషయం పైన అతను రాసినందుకు అతనిపైన రౌడీ షీటర్లు ఈ విధంగా ఘాతుకానికి గురయ్యాడు. ఇలాంటివి మరి పునరావృతం కాకుండా అధికారులు కూడా వారిపైన చర్యలు తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. విలేకరులపైన దాడులు కొత్త విషయం కాదు. కాకపోతే భౌతిక దాడులు చేసి హత్యలకు పాల్పడే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ప్రెస్ను ఉపయోగించినా కూడా ఫోర్త్ పిల్లర్కే రక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పొలిటీషియన్స్ వీళ్ళ వల్ల కూడా ప్రతి సమస్య పైన పోరాటం చేసే విలేకరులకి థ్రెట్ ఉంటుంది. ముఖ్యంగా ఒక విలేకరిపై దాడి చేసినా, హత్య చేసినా వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం ద్వారానే భవిష్యత్తులో విలేకరులకు రక్షణ ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ విషయంగా మన ఆర్డీఓ సార్ శ్రీనివాసులు సార్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడే సాహసాలకి ఒడిగట్టే వారిపైన కూడా ముందస్తుగా చర్యలు తీసుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నాం.